గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్‌కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల్లోనికి జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఇక్కడ ఒక విచిత్రమైనటువంటిది ఏంటంటే అడ్వర్టైజ్‌మెంట్లు చూడండి. పెద్ద పెద్ద సంస్థలు ఇయన్నీ యాడ్‌లు వస్తాయి. ఇక్కడ ర్యాంకులు అందరికీ ఒకటే వస్తుంది. 1, 2, 3, 9, 9. అదే సందర్భంలో వీళ్ళకి 3, 9, 5 ఇట్లా వచ్చేసింది. 3, 9 మరి వాళ్ళకి ఎక్కడ వచ్చినాయి, వీళ్ళకి వచ్చినాయి. ఎందుకు వస్తాయంటే అదేంటో అర్థం కాదు. ఒకే ర్యాంకులు ఇద్దరికి ఎట్లా వస్తాయి అన్నటువంటి సరే రకరకాల. అందులో ఇంకోటి నిన్న పత్రికలు వీళ్ళే రాశారు, ఎక్కడోళ్ళకి వచ్చినాయి ర్యాంకులు అని. మన వాళ్ళకి ఎక్కడో 30లో 40లో వస్తాయి. ఇక్కడ చూస్తే అన్ని ఫస్ట్ నుంచి ర్యాంకులని మన వాళ్ళకే వస్తాయి. మరి అదేంటో అర్థం కాదు. ఇది ఎవరు మోసం చేస్తున్నారో ఎవరికి తెలియదు. అది పక్కన పెడితే ఈనాడు హైడ్రోజన్ రైలు ఆత్మనిర్భరతకు సగర్వ చిహ్నం అంటూ ప్రధాని మోడీ వ్యాఖ్య. బీన్లో జెండా ఊపి రైలు ప్రారంభం. పశ్చిమాసియాలో సంక్షోభం 2014 ముందు తలెత్తుంటే దేశంలో రైల్వే స్తంభించేదని విమర్శ. 2036 ఒలింపిక్స్కి ఆతిథ్యం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు వెల్లడి. శుద్ధ భవిష్యత్ రవాణా వ్యవస్థల పట్ల మన దేశ నిబద్ధతకు హైడ్రోజన్ రైలు నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. ఆత్మనిర్భర భారత్కు సగర్వ చిహ్నంగా దాన్ని పేర్కొన్నారు. భారతీయ రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేపుతూ దేశంలో హైడ్రోజన్ ఇంధనంతో నడిచే తొలి రైలు మోడీ హర్యానాలోని జీంద్లో శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే కొలెస్ట్రాల్ పై పోరుకి కొత్త మాత్ర. అమెరికా FDA ఆమోదం. శరీరంలో కొలెస్ట్రాల్ గణనీయంగా తగ్గించి ఒక మాత్రకు అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు ఇలాంటి మందు ఖరీదైన ఇంజక్షన్ రూపంలో లభించేది. మాత్ర రూపంలో రావడం ఇదే మొదటిసారి. కొలెస్ట్రాల్ని కట్టడి చేసే గుండె జబ్బులు ముప్పును తగ్గించేందుకు సాధారణంగా స్టాటిన్లు అనే ఒక రకం ఔషధాలను ఇస్తుంటారు. ఇవి వాడినప్పటికీ కొందరు కొలెస్ట్రాల్ పరిమాణం తగ్గదు. అలాంటి వాళ్ళ కోసం మెర్క్ కంపెనీ లిప్ఫెండ్రా మాత్రలు రూపొందించింది అన్నటువంటి వార్తల్ని హైలైట్ చేశారు. అయితే ఎల్నినో దిగులు అంటూ సాధారణం కంటే 13% తగ్గిన ఖరీఫ్ సాగు, 15% పడిపోయిన ధాన్యం ఉత్పత్తి. ఆందోళనలో అన్నదాతలు. ఎల్నినో ప్రభావం అంతకంతకు తీవ్రమవుతుంది. వర్షాభావం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వేడిగాలుల ప్రభావం, వాతావరణంలో తగ్గిన తేమ తదితర ప్రతికూల పరిస్థితుల్లో సాగు మందగించింది. దీంతో అన్నదాతలు బెంబేలెత్తుతున్నారు. జూన్లో కురిసినటువంటి అరకొర వర్షాలకు విత్తనం వేసిన రైతులు మరో వాన కోసం ఆకాశానికి చూస్తున్నారు. 4-5 రోజుల్లో వాన లేకపోతే ఇప్పటికే వేసిన పత్తిని రక్షించుకోవడం కష్టమే. కంది మొక్కలు ఎండుతున్నాయి. ఉదయం 10 గంటలకు అవి తలలు వాలుస్తున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జీవన ప్రమాణాలు మెరుగుదలే నిజమైనటువంటి అభివృద్ధి అంటూ బ్యాంకులు రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు. నరసరావుపేటలో మెగా రుణ వితరణ మహోత్సవంలో సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రితో కలిసి 3216 కోట్ల రుణాల అందజేత. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగితే నిజమైన అభివృద్ధి సాధించినట్టు అదే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. బ్యాంకులు రుణాలు ఇచ్చే సంస్థలు మాత్రమే కాదు, రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు. వాళ్ళు ప్రజల వద్దకే వెళ్ళి ప్రభుత్వ గ్యారంటీతో రుణాలు ఇవ్వడం, నిరుపేదలకు అండగా నిలవడం గొప్ప విషయం అంటూ ముఖ్యమంత్రి చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కోట్లను చదును చేశారు అంటూ వైకాపా ప్రభుత్వంలో జగనన్న లేఅవుట్లో చదును పేరిట చేసిన పనుల్లో భారీగా అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అనేక చోట్ల అడ్డగోలుగా పనులు చేసి కొంతమంది అధికారులు సిబ్బంది సహకారంతో బిల్లులను అప్లోడ్ చేయడం గమనార్హం. 123 కోట్ల పనుల్లోనే 61 కోట్ల అక్రమాలు క్వాలిటీ కంట్రోల్ విభాగం తనిఖీలు బయటపడ్డాయంటే మొత్తం పనులు ఇంకెన్ని వందల కోట్లు స్వాహా అయ్యాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైకాపా పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా 11,800 జగనన్న లేఅవుట్లో దాదాపు 2,000 కోట్లతో చదును పనులు చేపట్టారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మెటీరియల్ నిధులు అప్పట్లో సుమారు 1,500 కోట్లు చెల్లించారు. పనుల్లో భారీగా అవకతవకలు జరిగిన ఫిర్యాదుల మీద కూట ప్రభుత్వం బిల్లులు చెల్లించాల్సిన మిగతా 25% పనుల మీద విచారణకు ఆదేశించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఉపాధి హామీ పనుల్ని వైసీపీ వచ్చాక ఆపేసింది. బిల్లుల్ని పబ్లిక్ ఆడిట్ చేయించి వాటిట్లో చాలా బిల్లులు ఆపేశారు. ఇప్పుడు అట్లాగే వైసీపీలో వాళ్ళ బిల్లుల్ని వీళ్ళు ఆపేస్తారు. ఇది ఒకళ్ళకొకళ్ళు చేసుకునేటువంటి ప్రతీకార రాజకీయాలకు సంబంధించినటువంటి అస్త్రం. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి నాడు నెంబర్ 1, నేడు నెంబర్ 8 ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్ర పతనం అయ్యిందన్నటువంటి వార్తని హైలైట్ చేసి రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు, భారీ పరిశ్రమలు వస్తున్నాయంటూ 2 ఏళ్లుగా ప్రభుత్వ పెద్దలు నమ్మబలికారు. 100 పరిశ్రమలు రప్పించాం, లక్షల మందికి ఉపాధి కల్పించాం, ఉద్యోగాలు ఇచ్చేసాం, ఇంకా నిరుద్యోగ వృత్తితో ఏం పనుంటూ దబాయించారు. అయితే సీఎం చంద్రబాబు ఎల్లో మీడియా ప్రచారం, పెట్టుబడుల ఆకర్షణ పేరుతో విదేశీ యాత్రలు, 100 కోట్ల ప్రజాధనాన్ని కుమరించి నేషనల్ మీడియాలో భారీ ఎత్తున ప్రకటనలు అంతా బూటకమైన నీతి ఆయోగ్ నివేదిక సాక్షిగా తేలిపోయింది. తాజాగా సులభతర వాణిజ్యం EODB ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ ఏకంగా 8వ స్థానానికి పడిపోయింది. సరిగ్గా 3 ఏళ్ల క్రితం నెంబర్ 1 ర్యాంక్ నుంచి ఇప్పుడు అధపాతాళానికి దిగజారిపోవడం రాష్ట్రానికి దూరం అవుతున్నటువంటి పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు సంబంధించినటువంటి భయభ్రాంతులకు గురి చేస్తున్న వాతావరణానికి నిదర్శనమైన చర్చ పారిశ్రామిక వర్గాల పెద్ద ఎత్తున జరుగుతుంది. రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న అవినీతి, రెడ్ బుక్ వేధింపులు, వాటాల వసూలు, పారిశ్రామికవేత్తల రౌడీజానికి నీతి ఆయోగ్ నివేదిక అద్దం పడుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు చేస్తుండల్లా ఊరు పేరు లేని అనామక కంపెనీని సృష్టించి అత్యంత విలువైన ప్రభుత్వ భూములు పప్పు బెల్లాల పంచిపెట్టడం, వాటాలు వసూలు చేసుకోవడం పారిశ్రామిక వర్గాలు చర్చించుకుంటూనే
హిందుస్థాన్ కోకోకోలా బెవరేజెస్ దగ్గర నుంచి ఆజాద్ ఇండియా మొబిలిటీ, జెన్ఫ్రా ప్రెసిస్టెన్స్ లాంటి పలు కంపెనీలు ఇప్పటికే భూ కేటాయింపులు రద్దు చేసుకుని ఏపీలో పెట్టుబడుల ప్రతిపాదన ఉపసంహరించుకుని వెళ్ళిపోయాయి. రాష్ట్రంలో పారిశ్రామిక పాలసీల అమల్లో తీవ్ర వైఫల్యాలు కనిపిస్తున్నాయని, పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహకాలు చాలా ఆలస్యం అవుతున్నాయని, పారిశ్రామికవేత్తల విశ్వాసం సన్నగిల్లుతోందని తాజాగా నీతి ఆయోగ్ పేర్కొన్న గమనార్హం. ఇక ప్రస్తుతం ఏపీ అప్పులు రాష్ట్ర స్థూలోత్పత్తిలో ఏకంగా 35% చేరుకున్నాయని నీతి ఆయోగ్ ఆందోళన వ్యక్తం చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే మత్స్యకారులకి మరో వెన్నుపోటు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. జువలదిన్న హార్బర్ను ప్రైవేటు పరం చేసేందుకు టెండర్ల ఆహ్వానం. ఏపీ మ్యారిటైమ్ బోర్డు ద్వారా టెండర్ల ఆహ్వానించి చంద్రబాబు ప్రభుత్వం తొలుత 5 ఏళ్లు, ఆపై మరో 5 ఏళ్లు హార్బర్ అప్పగింత. గత వైఎస్ఆర్సీ ప్రభుత్వంలోని హార్బర్ పనులు పూర్తి 2 ఏళ్లుగా గాలికి వదిలేసి తీరా ఇప్పుడు స్కాముల కోసం ప్రైవేటుకి దారాదత్తం. ప్రభుత్వ నిధులతో నిర్మించిన హార్బర్ని ఎందుకు ప్రైవేటు కట్టబెడుతున్నారు? ఇప్పటికే 30 ఎకరాలు సాగర్ డిఫెన్స్ అప్పగింత, మిగిలింది కూడా ఇచ్చేస్తే మత్స్యకారుల పరిస్థితి ఏంటి? వాళ్ళ జీవనోపాధి గండి కొట్టడం కాదు, ఇదంతా మీకెంత నాకెంత అంటూ దండుకునేందుకేగా. వైఎస్ జగన్ హయాంలో పరుగులు పెట్టిన తీర ప్రాంత అభివృద్ధి, 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లకు శ్రీకారం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ప్రకృతిని చెరబట్టద్దు అంటూ నీటి వనరుల పరిసరాల్లో ఇసుక, మట్టి తవ్వకాల మీద ఫైర్, గాలి, నీరు, అడవులు వంటి ప్రకృతి ప్రసాదించిన వరాలు ఈ వనరుల మీద ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉండవంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి అంశం. రాష్ట్రంలో సహజ వనరుల దోపిడీ మీద హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తే నీటి వనరుల పరిసరాల్లో పెద్ద ఎత్తున ఇసుక, మట్టి తవ్వకాలు చేస్తూ వాటిని తరలిస్తున్నారని హైకోర్టు తప్పుపట్టింది. గాలి, నీరు, అడవులు వంటి ప్రకృతి ప్రసాదించిన వరాలు ఏ ఒక్క వ్యక్తికో ప్రైవేట్ సంస్థకో సొంతంగా సమాజంలో ప్రజలందరికీ వీటిని సమానంగా పొందే హక్కు ఉంది. ఈ వనరుల మీద ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉండవు. ప్రభుత్వం కేవలం ప్రజల తరపున ఒక సంరక్షకుడు మాత్రమే వ్యవహరించాలని కోర్టు తీర్పిచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వివస్త్రం చేసి మూత్రం పోసేలా కొట్టి అన్నటువంటి మరొక వార్తని హైలైట్ చేశారు. గుంటూరు నగరంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బరి తెగించారు. సభ్య సమాజం సిగ్గుపడేలా ఓ మహిళను వివస్త్రం చేసి చితకబాదారు. ఏకంగా 10 నిమిషాల పాటు అలానే నడి రోడ్డుపై నుంచి మూత్రం పోసేలా దాడి చేశారు. యనాగరి ఘటన గుంటూరు నగరంలో కృష్ణబాబు కాలనీలో బుధవారం చోటు చేసుకోగా శుక్రవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో 21వ డివిజన్లో కృష్ణబాబు కాలనీలో మహిళ కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తోంది. ఆమె ఇంటికి తాగునీటి పైపు లైన్కి సుమారు 15 సంవత్సరాల క్రితం మోటార్ ఏర్పాటు చేసుకుంది. ఇటీవల ఆ ప్రాంతంలో సిమెంట్ రోడ్డు వేశారు. ఈ క్రమంలో ఆమె ఇంటి పైప్ లైన్కి ఉన్న మోటార్ని తొలగించాలని ఆ ప్రాంత టీడీపీ నేత మల్లెల వెంకటరమణమూర్తి ఇటీవల నగరపాలక సంస్థలో ఫిర్యాదు చేశారు. దీంతో మల్లెలమూర్తిని కలిసి సీసీ రోడ్డు నిర్మించినప్పటికీ పైప్ లైన్కి మోటార్ వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పింది. ఈ సందర్భంగా దాన్ని తొలగించాల్సిందని మూర్తి హుకుం జారీ చేశాడు. దీంతో బుధవారం సాయంత్రం వాళ్ళిద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మూర్తి బెదిరించడంతో బుధవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి ఆమె నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్ళింది. అయితే పోలీసులు బందోబస్తుకు వెళ్తున్నామని చెప్పడం తిరిగి ఇంటికి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న మూర్తి ఆయనకు చెల్లి వరుస అయ్యే ట్రాన్స్జెండర్ మాధవితో పాటు కుటుంబ సభ్యులు మూకమ్మడిగా ఆమె మీద దాడికి దిగారు. ఆమెను కింద పడేసి కాళ్ళతో కొట్టుకుంటూ అడ్డొచ్చిన ఆమె కుటుంబ సభ్యుల మీద దాడికి దిగారు. అక్కడితో వదలకుండా నడి రోడ్డు మీద ఆమెను వివస్త్రం చేసి మరి తీవ్రంగా దాడి చేశారు. నోటికి వచ్చినట్టు బూతులు తిడుతూ నడి రోడ్డుపై 10 నిమిషాల పాటు కూర్చోబెట్టి మూత్రం పోసుకునే దాడి చేశారు. స్థానికులు గుమికొట్టడంతో వాళ్ళు వెళ్ళిపోయారు. అనంతరం స్థానికుల సాయంతో బాధితురాలు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేసింది. పోలీసులు మూర్తితో పాటు మరో 8 మంది మీద కేసు నమోదు చేశారు. పెద్ద బాధితురాలతో రాజీ చేసేందుకు టీడీపీ పెద్దలు రంగంలోకి దిగినట్టు తెలిసింది. వ్యవహారం వైఎస్ఆర్సీపీ నేతల దృష్టికి వెళ్లకముందే సద్దుమణిగేలా చూడాలని పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవ్ కొందరు నేతలు పురమాయించినట్టు సమాచారం. బాధితులు నచ్చజెప్పి లేదా బెదిరించి రాజీ కుదుర్చేలా చూడడానికి కొందరు నేతలు మధ్యవర్తిత్వం నేర్పడం నగరంలో చర్చనీయాంశమైంది. నిందితుల మీద చర్యలు తీసుకోకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారని స్థానికులు నిలదీస్తున్నారు. హోంమంత్రి మహిళా కమిషన్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే సొంత పన్ను రాబడి ఎక్కువ, అప్పులు రాబడి కన్నా అప్పులే ఎక్కువ అంటూ కాగ్కి సంబంధించిన నివేదికని సాక్షి హైలైట్ చేసి చంద్రబాబు పాలనలో అప్పులు, సొంత పన్ను రాబడులు మించి అప్పులు చేస్తున్నట్టు కాగ్ నివేదిక గణాంకాలు స్పష్టం చేశాయి. ఆదాయానికి మించి అప్పులు చేయడం అంటే రాష్ట్రాన్ని చంద్రబాబు సర్కార్ ఆర్థికంగా దివాళా దిశగా తీసుకుపోతుందని స్పష్టమవుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం బడ్జెట్ కీలక సూచికలను కాగ్ శుక్రవారం వెల్లడించింది. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా రాబడిని మినహాయించి రాష్ట్ర సొంత పన్నుల రాబడులు జూన్ వరకు 28,435 కోట్లు వచ్చినట్టు కాగ్ నివేదిక పేర్కొంది. ఈ 3 నెలల్లో చంద్రబాబు సర్కార్ చేసిన బడ్జెట్లో చేసిన అప్పు 33,612 కోట్లని తెలిపింది. అంటే సొంత పన్ను రాబడుల కన్నా 5,177 కోట్లు ఎక్కువగా అప్పు చేసినట్టు తెలిసింది. మరోపక్క చేసిన అప్పుల్లో మూలధన వ్యయం దారుణంగా ఉందని వెల్లడించింది. 3 నెలల్లో 33,612 కోట్లు అప్పు చేస్తే మూలధన వ్యయం కేవలం 8,088 కోట్లేనని తెలిపింది. బడ్జెట్ అంచనా వ్యయంలో ఇది కేవలం 16.61% కాగ్ నివేదిక పేర్కొంది. బడ్జెట్లో ప్రతిపాదించిన అప్పుల్లో 3 నెలల్లో 44.3% అప్పు చేసినట్టు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ల రూపంలో రావాల్సిన నిధులు గణనీయంగా తగ్గిపోయినట్టు వెల్లడించింది. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో వస్తాయని బడ్జెట్లో ప్రతిపాదించిన దాంట్లో తొలి త్రైమాసికంలో 6.82% మాత్రం వచ్చినట్టు తెలిపింది.
కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పుడు ఈ చంద్రబాబు గ్రాంట్ల రూపంలో ఆశించిన స్థాయిలో నిధులు రాబట్టలేకపోతున్నాయి, ఇది స్పష్టం చేస్తుంది. మరోపక్క ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనే రెవెన్యూ లోటు బడ్జెట్ అంచనాలకు మించిపోయింది. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రెవెన్యూ లోటు 22,200 కోట్లకు పరిమితం అవుతుందని అంచనా వేశారు. అయితే జూన్ నాటికే రెవెన్యూ లోటు 23,663 కోట్లకు చేరినట్టు కాగు వెల్లడించింది. ఇది బడ్జెట్ అంచనాలు మించి 107% చేరింది. మరోపక్క ద్రవ్యలోటు బడ్జెట్ అంచనాలు పేర్కొన్న దానిలో తొలి త్రైమాసికంలో 44.3% చేరింది. ఈ 3 నెలల్లో కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు మించి ఆంధ్రప్రదేశ్ అప్పు చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి నాటి చీకట్ల నుంచి వెలుగులోకి అన్నటువంటి వార్తను హైలైట్ చేస్తే 2 ఏళ్లలోనే పరిస్థితులు మార్చగలిగాం, కేంద్రం సహకారంతో నీకు సాధ్యమైంది, అమరావతి పోలవరానికి ఆర్థిక చేయూత, మార్చిలో పోలవరం తొలిదశ జాతికి అంకితం, ప్రజల జీవన ప్రమాణాలు ఏ అభివృద్ధికైనా కీలకం, అప్పుడే సమాజం సమగ్రంగా ఎదుగుతుంది, నిర్మల చొరవతో వడ్డీ వారం తగ్గించుకోగలిగి ఆమె స్ఫూర్తితో రాష్ట్రంలోని మహిళలు ఎదగాలి, డ్వాక్రా సంఘాలకు సోలార్ పార్కుల బాధ్యత, పారిశ్రామిక అభివృద్ధికి చిరునామాగా పల్నాడు, నర్సరాపేట సభలో సీఎం చంద్రబాబు 1,03,246 మందికి 3,216 కోట్లు, నిర్మలతో కలిసి సీఎం భారీ రుణ వితరణ అన్నటువంటిది హైలైట్ చేశారు. రైల్వే స్టేషన్లో అభివృద్ధిలో డబుల్ ఇంజన్ స్పీడ్ అంటూ అత్యాధునిక అంగులతో సిద్ధమైన మంగళగిరి, రాయనపాడు, ఖమ్మం స్టేషన్లు వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోడీ, స్టేషన్లో శిలాఫలకాలు ఆవిష్కరించిన నేతలు, ప్రయాణికుల కోసం ఆధునిక సౌకర్యాలు పెమ్మసాని, స్వాతంత్రం తర్వాత ఇదే పెద్ద రైల్వే విప్లవం లోకేష్, పట్టాలపై దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి హైడ్రోజన్ రైలు, జెండా ఊపి ప్రారంభించిన మోడీ, హర్యానాలోని జింద్ సోనిపత్ మధ్య తిరుగుతున్న రైలు 10 కోచ్లు పొడవైన రైలు మనదే అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే 1.5 లక్షల లోపు ర్యాంక్ వస్తేనే రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీటు, మార్కుల పరంగా 450కి పైగా రావాలి, 2 లక్షల లోపు ర్యాంకుతో తెలంగాణలో సీటు, జనరల్ కేటగిరీలో కన్వీనర్ కోటా మీద అంచనా, అఖిల భారత కోటాకు ఏపీ నుంచి 500 సీట్లు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే గ్రామీణ అంగన్వాడీలకి వందనం అంటూ పథకం పరిధిలోకి 47,555 మంది కార్యకర్తలు, వారికి లబ్ధి చేకూర్చిన ప్రభుత్వ ఉత్తర్వులు, ఆదాయం రూల్ కారణంగా ఇప్పటివరకు తల్లికి వందనం లబ్ధికి దూరం, కూటమి సర్కార్ నిర్ణయంపై హర్షాతిరేకాలు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఉద్యోగుల విభజనకి సిద్ధం అంటూ శాఖలో సిబ్బంది పాత జిల్లాల మధ్య విభజన, శాఖల్లో సీనియారిటీ జాబితా ఖరారైన 5 రోజుల్లోగా ఆప్షన్లు, ఆదేశాలు వచ్చిన 7 రోజుల్లో కొత్త పోస్టులకి సీనియారిటీ జాబితా, ఆప్షన్లు, అప్పీళ్లు అన్ని ఆన్లైన్లోనే, ఉద్యోగుల కేటాయింపుపై జీవో అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు. ఇందులో ఒక అడ్వర్టైజ్మెంట్ మాత్రం సంచలనమే అనమాట. వీళ్ళు ఇక నుంచి నీట్ సామ్రాజ్యానికి కొత్త రారాజు ఎస్ఆర్ అంటూ 720 మార్కులు, తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ వచ్చింది ఈ అబ్బాయికే. ఈ అబ్బాయిది అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ దేశంలో ఇదే తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క విద్యా సంస్థకి 705 మార్కులు రాలేదు, ఒక్క ఎస్ఆర్కి తప్ప. వీళ్ళేమో మేమే నెంబర్ 1 అని చెప్పి రాసుకుంటున్న టైంలో ఇది హైలైట్ చేసుకొచ్చారు వీళ్ళు. దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.